నా పేరు శ్రీకాంత్. పర్టిక్యులర్ ఈ క్లాస్‌లో మనం వచ్చేసి ఈ యొక్క కాలమ్ నేమ్స్ అనేటివి ఉన్నది చూస్తున్నారా? ఇది డాగ్స్ తోటి ఎలా చేంజ్ చేస్తా డాగ్స్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా చేంజ్ చేస్తారు? తర్వాత మాన్యువల్‌గా ఎలా చేంజ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకే. అయితే అయితే ఇప్పుడు నాకేందంటే 2 కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ డే అనేది ఏమైతుందంటే తప్పు పడినది. ఓకే. డబుల్ క్లిక్ చేసేసుకొని షాంపిల్ అని చెప్పేసి ఎంటర్ చేయగానే చూడండి. ఓకే. డైరెక్ట్‌గా నీకు కాలమ్ నేమ్ అనేది చేంజ్ అయిపోతది. రెండోది వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అన్నా గాని మీరు డైరెక్ట్‌గా ఎస్ఎం అని ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఇచ్చేసినా గాని నీకు డైరెక్ట్‌గా కాలమ్ నేమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతా ఉంటది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ టైం వచ్చేసిందంటే మనము డాగ్స్ ఫంక్షన్ యూజ్ చేసుకొని కూడా మనము ఈ యొక్క నేమ్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే డాగ్స్ తోటి ఎలా చేంజ్ చేస్తారు అంటే నేను చూడండి న్యూ టేబుల్ క్లిక్ చేస్తున్నాను. న్యూ టేబుల్లోకి వచ్చేసి మనం సెలెక్టెడ్ కాలమ్ దీనిపైన బేసిక్ పైన మనం వీడియో రిలీజ్ చేసినాము. అవన్నీ ఎందుకనంటే మీకు జస్ట్ సింటాక్స్ బేసిక్ లో రావాలని చెప్పేసి మేము రిలీజ్ చేయడం జరిగినది. ఇక నుంచి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా టైం తీసుకొని అయినా కానీ పర్ఫెక్ట్ గా వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ సో సెలెక్టెడ్ కాలమ్స్ అని అంటారు. అంటే ఈ యొక్క సెలెక్టెడ్ కాలమ్స్ అనేది మనకి ఏంటంటే స్పెసిఫిక్ గా మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ మాత్రమే మనకు ఉపయోగపడతా ఉంటది. దీని యొక్క సింటాక్స్ చూసుకున్నట్లయితే రిటర్న్స్ ఏ టేబుల్ విత్ సెలెక్టెడ్ కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ న్యూ కాలమ్ స్పెసిఫైడ్ బై ద డాక్స్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ఏదైతే డాక్స్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఏమైతే కాలమ్స్ అయితే ఎంటర్ చేసిస్తామో ఆ కాలమ్ వస్తూ ఉంటది. చూడండి ఈ సెలెక్టెడ్ కాలమ్స్ అనేది ఏంటంటే ఫంక్షన్ నేమ్, ఓపెన్ పారాన్సిస్, క్లోజింగ్ పారాన్సిస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు టేబుల్. మీరు ఏ టేబుల్లో నుంచి అయితే మాత్రం ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను ఈ యొక్క టేబుల్ అనే దాంట్లో నుంచి మాత్రమే వాల్యూ మన కాలమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలా లేదా కొన్ని కాలమ్స్ మాత్రమే నేను ఇంపోర్ట్ చేసుకోవాలా అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ టేబుల్ యొక్క పేరుని మనం ఇక్కడ ఎంటర్ చేయాలా. ఓకే. ఆ టేబుల్ అనేది మనం ఎంటర్ చేసేసి పర్టికులర్ గా ఆ టేబుల్ యాడ్ చేసేసుకున్న తర్వాత నేమ్ అంటే నీకు ఫస్ట్ కాలమ్ నేమ్ ఏమని రావాలా. ఓకే. నాకు అక్కడ ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ ఉంది తర్వాత స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా నాకు అలా వద్దు అన్ని స్మాల్ లెటర్స్ లో రావాలా. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఈ టేబుల్లో కనుక మనం ఏ కాలమ్ అయితే యాడ్ చేసేసుకుంటామో వాటిని ఎక్స్ప్రెషన్స్ కిందకి తీసేసుకుంటాం. నేమ్ తర్వాత నెక్స్ట్ అంటే దీంతో పాటు ఇంకొకటి కూడా కావాలా. ఇంకొకటి ఏంటిది మనకు ఎస్ఎం అని ఉంది. యాక్చువల్గా ఏంటంటే అది డే అని రావాలా. ఓకే. డే అని వచ్చేసి దాని పేరు ఏం అంటే ఎక్స్ప్రెషన్ మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ అనమాట. నాకు ఎస్ఎం అనే దాని పేరు డే అని చెప్పేసి డే అని రావాలా. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నట్లే చూడండి ఇప్పుడు ఆటోమేటిక్ గా నేము డే అని వచ్చేస్తుంది. అంటే వీటి యొక్క కాలమ్ అనే యొక్క నేమ్స్ మాత్రం చేంజ్ అవుతా ఉంటది. ఈ విధంగా మనం డాగ్స్ యూజ్ చేసేసుకొని కూడా మనము కాలమ్ నేమ్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం మనకు టైం దొరకక సో మ్యూజిక్ యాడ్ చేసేసి వీడియోస్ రిలీజ్ చేసినాను. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో చాలా మంది కూడా నాకు పర్సనల్ గా కాల్ చేసేసి సార్ మీ ఎక్స్ప్లెనేషన్ కావాలని అడగడం జరిగినది. డెఫినెట్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇన్ని రోజులు కొంచెం స్టూడియో ప్రాబ్లంలో ఉండేది. ఇంకా కొన్ని రోజులు పడుతుంది స్టూడియో అనేది సెట్ కాగానే మనకి ఎప్పుడైతే స్టూడియో సెట్ అయిందనుకో అప్పటి నుంచి ప్రతి ఒక్క క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే. ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.